జాయిన్ అయ్యారు. అరుణ గారు నమస్తే. నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఏపీలో కంచుకోటలు చాలా ఉన్నాయట, అవన్నీ ఒకటి బద్దలవుతున్నాయట. ఒక పక్క పులివెందుల కంచుకోట బద్దలవుతుందట, మరో పక్క హిందూపురం కంచుకోట బద్దలవుతున్నదని వీళ్ళు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మీరు ఏ కంచుకోటలు బద్దం చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు? జాబితా తుది జాబితా రేపు విడుదల కాబోతున్నదట. 175 నియోజకవర్గాల్లో ముందు మేమే ఉన్నాం, ఇదే రేస్తో మేము దూసుకుపోతాం, సక్సెస్ చేస్తాం. వాళ్ళు అసలు అభ్యర్థులు ప్రకటించేదానికే భయపడుతున్నారు, మా మీద నిలబెట్టడానికి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న అంశాలు. సార్, మొదటగా 175 నియోజకవర్గాల గురించి మాట్లాడతా, ఆ తర్వాత కంచుకోట్ల గురించి మాట్లాడతాను. 175 నియోజకవర్గాలు కనుక వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ప్రకటించిన ఏ లిస్ట్ లోనూ అభ్యర్థులు ఫైనల్ కాదు. వాళ్ళు కేవలం ఇన్ఛార్జీలు అనేసి ఒక స్టాంప్ పెట్టాడు. ముందు ఒరిజినల్ స్టాంప్ వేరే ఉంది. ఈ ఒరిజినల్ స్టాంప్ అనేది జనసేన, టీడీపీ అలాగే బీజేపీ యొక్క ఉమ్మడి అభ్యర్థుల లిస్టు వెలువడిన తర్వాత భారీ ఎత్తులో ఇప్పుడు పెట్టిన లిస్టులో నుంచి మార్పులు జరిగితే దానికి ఎగ్జాంపుల్ మా ఒంగోలే క్లియర్ గా. 6 ప్లేసులకి ఇప్పటి వరకు అభ్యర్థుల్ని ప్రకటించాము అని చెప్పేసి ఇన్ఛార్జీల కింద పెట్టినా రేపొద్దున అవతల మా సైడ్ నుంచి లిస్ట్ వచ్చిన తర్వాత ఆ అభ్యర్థుల మార్పు అనేది క్లియర్ గా జరిగిద్ది అనేది ఆల్రెడీ వాళ్ళకి కూడా అభ్యర్థులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మరి వీళ్ళు రేపొద్దున ఏదైనా గోడ దూకే ప్రక్రియ లాంటి అభ్యర్థుల నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి 50 CR, ఎంపీల దగ్గర నుంచి 110 CR అనేది డిపాజిట్ గా కూడా తీసుకుంటున్నాడు అనేది మాకున్న సమాచారం క్లియర్ గా. ఫస్ట్ దీనికి సంబంధించి అమలు పరిచిద్ది, ఇది క్లియర్. రెండోది కంచుకోట్ల విషయానికి వస్తే ప్రజలు ఒకే వ్యక్తిని ఏళ్ల తరబడి ఎంచుకుంటూ ఒక ప్రాంతానికి అతన్నే నాయకుడిగా కనుక ఎంచుకుంటున్నారు అంటే యాజ్ పర్ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారం అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారం హక్కులు సామాన్యులు పూర్తిగా వినియోగించుకునే స్వేచ్ఛ వాళ్ళకి లేకుండా అయినా ఉండాలి. లేని పక్షంలో ఆ ప్రాంతం ఆ శాసనసభ్యుడి యొక్క నాయకత్వంలో కంప్లీట్ గా ప్రపంచమో లేదంటే దేశమో కూడా చెప్పుకునే స్థాయిలో అన్ని రకాలుగా భౌగోళికంగా, ఆర్థికంగా, పరిశ్రమల పరంగా, సామాజిక హక్కుల పరంగా అన్ని రకాలుగా నంబర్ 1 ప్లేస్ గా ఉండాలి ఒకే వ్యక్తి కంటిన్యూస్ గా అవుతున్నాడు అంటే. కానీ మన స్టేట్ లో అట్లాంటి ప్రాంతం అనేది ఒక్కటి కూడా ఎక్కడ లేదు. అది ఏ పార్టీ నాయకుడైనా సరే, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా, ఏ పార్టీ నాయకుడైనా సరే కంటిన్యూస్ గా ఒకే ప్లేస్ లో గెలిచిన చోట అతనికి అక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసు, అక్కడ ఏర్పరచాల్సిన ప్రాజెక్టులు, ప్రణాళికలు, పరిశ్రమలు, అక్కడున్న సోర్సెస్, అక్కడున్న అవసరార్థులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఆ వ్యక్తి కూలంకుషంగా తెలిసి ఉంటాయి. వెంటనే అభ్యర్థులు కనుక మారుతూ ఉంటే ఒక వ్యక్తి సగం పని స్టార్ట్ చేసి ఆ వ్యక్తి మారిపోయినాక ఇంకో వ్యక్తి వచ్చి మళ్ళీ అదే పని కంటిన్యూ చేయాలంటే నామోషి అడ్డం వస్తుంది. కాబట్టి మన జగన్ రివర్స్ టెండరింగ్ అని పెట్టాడు కదా, అట్లాగే పోలవరం ఆగిపోయింది కదా, అట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి కొనసాగుతాయి. కానీ ఒకే వ్యక్తి కంటిన్యూగా ఒకే ప్లేస్ లో శాసనసభ్యుడిగా ఉంటే ఏవి పెండింగ్ లేకుండా అన్ని రకాలుగా ఒక వాటర్ కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, ప్రతిదీ కంప్లీట్ గా జరిగి, రోడ్లు కానివ్వండి అన్ని కంప్లీట్ గా జరిగి ఉండాలి. కానీ స్టేట్ లో అట్లాంటి సిచ్యువేషన్ అనేది, అట్లాంటి ప్లేస్ అనేది ఎక్కడా లేదు. ప్రజలు కంప్లీట్ గా మనకి ఏం కావాలి అని ఆలోచించుకున్న రోజు డెఫినెట్ గా అయితే రాజకీయ నాయకులన్నా మారుతారు, లేదంటే ప్రజలే నాయకులను మారుస్తారు. అలా మార్చట్లేదు అంటే ప్రజలు వాళ్ళ హక్కుల్ని సరిగ్గా వినియోగించుకోవట్లేదు, లేదా వాళ్ళ ఆలోచనలను సరిగ్గా చేయట్లేదు. ఈ విషయం మాత్రం క్లియర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన 4.5 ఏళ్ళు ఈ పరిపాలన చూసిన తర్వాత భ్రష్టు పట్టిపోయిన పరిపాలన చూసాం కాబట్టి, రాష్ట్రంలో ఒక అరాచకపు వాదం చూసాం కాబట్టి, రాష్ట్రంలో ఒక నియంతృత్వ వ్యవహార శైలి చూసాం కాబట్టి ప్రతి సామాన్యుడు వాళ్ళ రాజకీయాల గురించి ఆలోచిస్తున్నాడు. ప్రతి సామాన్యుడు ఈ ప్రభుత్వాలను దించాలంటే మనకున్న హక్కులు ఏంటని తెలుసుకుంటున్నాడు. ఇవాళ రియలైజేషన్ అయిన ప్రతి పౌరుడు రేపొద్దున 24లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి వాస్తవంగా అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలన్న ఆలోచన ధోరణిలో డెఫినెట్ గా రేపు రాజకీయ ఎలక్షన్కి వెళ్తారని చెప్పేసి నేను భావిస్తున్నా. ఏంటి 50 కోట్లు 110 కోట్లు ఏంటండి? అది ఓన్లీ అడ్వాన్సా? మీకు తెలిసిన సమాచారం అంటే సీటు ఒకవేళ మారిస్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఫిరాయింపు చేసి అవతల పార్టీలోకి దూకుతారేమో అని చెప్పేసి ముందస్తుగా వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిలింగ్, ఆర్థిక బ్లాక్ మెయిలింగ్ లాగా అనమాట డబ్బులు డిపాజిట్ పెట్టిస్తున్నాడు అంటండి. ఇది వాళ్ళ పార్టీలో వాళ్ళు చెప్తుంది, మేమెవరు అంటుంది కూడా కాదు క్లియర్ గా. ఎమ్మెల్యే అయితే 50 కోట్లు, ఎంపీ కనుక అయితే 110 కోట్లు. శేఖర్ రెడ్డి గారు, వాస్తవా? ఎక్కడ దాస్తున్నారండి ఈ డబ్బు అంతా? ఐటీ వాళ్ళకి తెలుస్తుందేమో, చూడండి, జాగ్రత్త పడండి. నిజమైతే వాళ్ళు వెళ్ళి లెక్క పెడుతున్నారేమో నిన్న దేవినేని ఉమా గారు చెప్పినట్టు సంచుల్లో కొలతేసేది వాళ్ళు వెళ్ళి చూస్తున్నారేమో. ఏంటండి ఆరోపణలు, బేస్లెస్ ఆరోపణలు చేస్తా ఉంటే వాటి మీద మమ్మల్ని సమాధానం చెప్పమని మీరు అడుగుతా ఉంటే, వాళ్ళు చేసే ఆరోపణకి ఏదన్నా ఒక బేస్ తీసుకొచ్చి మాట్లాడితే దానికి మేము సమాధానం చెబుతాం. బేస్లెస్ ఆరోపణలు చేస్తూ వాటి మీద సమాధానం చెప్పమంటుంటే చండాలంగా ఉంటుంది ఇది. ఏ బేస్ తీసుకొని మీరు ఆరోపణలు చేస్తున్నారు? ఏ బేస్ తో ఆరోపణలు చేస్తున్నారు? అన్నయ్య గారు, నేను ఇదే మాట మిమ్మల్ని ఆరోపణ చేస్తున్నావు. మీ పార్టీ నాయకుల్ని 4.5 ఏళ్ళుగా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, 4.5 ఏళ్ళుగా అడుగుతున్నా.
ప్యాకేజీ అని మాట్లాడుతున్నారు. ఏ బేస్